నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెండో రోజు ఉమ్మడి జిల్లాలో ముసురు. ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట బీసీ సంఘాల ధర్నా. జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ల అమలుకు డిమాండ్. ముగిసిన శ్రావణ మాసోత్సవాలు. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. వైఎస్ఆర్ సేవలు చిరస్మరణీయం. మాజీ సీఎంకు కాంగ్రెస్ నేతల ఘన నివాళి. ఇక వార్తల వివరాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటి కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పెద్ద ఎత్తున పంట పొలాలు నీట మునిగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రెండో రోజు ఉమ్మడి జిల్లాలో ముసురుతో కూడిన వర్షం కురిసింది. అయితే నిన్నటితో పోల్చితే కాస్త తక్కువ వర్షపాతం నమోదైనట్టు తెలుస్తుంది. సింగరేణి ఓసీపీలో వరద నీరు నిండడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. వరద నీటి కారణంగా పలు జిల్లాల్లో నివాసాలు, పొలాలు నీట మునిగాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరింది. దీంతో గనులపై భారీ యంత్రాలు కదల్లేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఓబీ వెలికితీతతో పాటు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రీజియన్లోని ఓసీపీ 4లో రోజుకి 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద ప్రవాహంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణంలోని వెంకటాద్రి నగర్ వద్ద ఉన్న వాగుపై వరద పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల గ్రామీణ మండలం అనంతారం రొడ్డం వాగు పొంగి పొర్లడంతో జాతీయ రహదారి 63పై జగిత్యాల, ధర్మపురి, మంచిర్యాల వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వందనపై వరద నీరు పొంగి పొర్లడంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలోని కొప్పెరవాణికుంట చెరువుకు భారీ వర్షాల కారణంగా గండిపడింది. చెరువు ఎగువ భాగాన నుండి భారీగా వరద నీరు రావడంతో కుంట చెరువుకు గండపడింది. ఈ గండి కారణంగా చెరువులోని నీరు పంట పొలాలకు ప్రవహిస్తూ ఉండడంతో దాదాపు 50 ఎకరాలు నీట మునిగాయి. ప్రజల కష్టాలు మాత్రము మారడం లేదు. గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ కొప్పరానికుంటకి మత్తడి నిర్మించాలని రాజకీయ నాయకులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా చలనం లేకుండా అయిపోతుంది. కొన్నిసార్లు రైతులు తమ సొంత డబ్బులతోని మరమ్మతులు చేసుకొని మామూలుగా రోడ్డు పూడ్చుకుంటున్నారు. ఇప్పుడు అతి భారీ వర్షాల కారణంగా పూర్తిగా గండిపడడం జరిగింది. ఇప్పటికైనా స్థానిక నాయకులు స్పందించి వెంటనే దీనిపై మరమ్మతులు చేపట్టాలని కోరడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామంలోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు పైనుంచి వస్తున్న హుసేన్ మియా వాగు పొంగి ప్రవహించడంతో ఆ నీరు కూడా కొదురుపాక గ్రామంలోకి చేరింది. దీంతో గ్రామస్తులు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఉదయం వీచిన గాలులకు మానాల ఎక్స్ రోడ్ వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపైన పడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అటుగా వెళ్లే రైతులు సెస్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు మరమ్మతులు చేపట్టారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రేకొండ పరిధిలోని 2 వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో రేకొండ నుండి బొమ్మనపల్లి మీదుగా హుస్నాబాద్ వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 30 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వంతెనపై నుండి నడుస్తున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. సిరిసిల్ల జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యటించారు. బీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి, వన్పెల్లి వద్దలో లెవెల్ వంతెనలతో పాటు వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించారు. వారి వెంట సిరిసిల్ల ఆర్డీఓ రమేష్, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఇరిగేషన్ అధికారి అమరేందర్ రెడ్డి, మండలాల తహసీల్దార్లు ఎంఏ ఫారూక్, భూపతి, మారుతిరెడ్డి, ఎంపీడీఓ శశికళ ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలన్నారు. ఈ ధర్నాకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మచ్చగిరి రామ్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్న రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు సాయికేతు తదితరులు పాల్గొన్నారు. 42% రిజర్వేషన్ సమగ్ర కులగణన జరిపించి ఎలక్షన్లు పెడతామన్న సందర్భం. మరి మీరు అన్న తరుణంలో మా జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బేషరత్గా మీకు మద్దతు ఇచ్చిన సంగతి గుర్తెరగాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి మీరు చేసిన గతంలో ఒక సిద్ధాంతం గల పార్టీలో చేసినారు, అలాగే ఒక సిద్ధాంత గల సంస్థలో చేసినారు. మీ మీద నమ్మకంతో మేము ఈ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం. మిమ్మల్ని నమ్మి ఈరోజు ప్రజలు మా బీసీ బిడ్డలంతా మిమ్మల్ని సింహాసనం పైన కూర్చునబెట్టిన సంగతి గుర్తెరగాలని సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ యొక్క కులగణన వెంటనే జరిపి 42% రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లు చేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, అలాగే కరీంనగర్ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ అన్న ఉద్యమకారుడు కాబట్టి మీరు సుధా దీన్ని చొరవ చేసి ఈ యొక్క కులగణన చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతూ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన బీసీ సోదరులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు కన్న రమేష్ అన్న గారు, అలాగే మన యొక్క బీసీ సంఘానికి మద్దతు తెలిపిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మచ్చగిరి రామన్న గారి బీఆర్ఎస్ నాయకుల అబద్ధపు ప్రచారాలు నమ్మొద్దని కాంగ్రెస్ నేత పీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధనార్జనే ధ్యేయంగా కల్వకుంట్ల కుటుంబం గడిపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వారికి సహించడం లేదని, అందుకే తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత తమ పార్టీకే దక్కిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా రుణమాఫీ ఆలస్యమైందన్నారు. అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేశిని కోటి, రమేష్, రాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 9 సంవత్సరాలు పరిపాలించి గ్రామాలలో పెళ్లైన యువకులకు, కుటుంబాలు వేరుపడ్డ వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వకుండా
మీరు జాప్యం చేసి ఇవాళ కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పులు పడతారని చెప్పని నేను అడుగుతున్నా. అందుకే గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు మనవి చేస్తున్నా, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి రుణమాఫీ కాబోతున్నది. ఆధార్లో తప్పిదాలు ఉన్న వాళ్ళు, బ్యాంకుల్లో సమస్యలు ఉన్న వాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు వెంటనే వ్యవసాయ అధికారులను, ఈఓ గారిని, క్లస్టర్ అధికారులను, ఏఓను కలవాలని, అదేవిధంగా ఎవరైతే ఎన్పిఏ అయిందో నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటారు, 3 సంవత్సరాలు కనుక రుణమాఫీ కనుక కాకపోతే, రుణం సంబంధించినటువంటి రెన్యువల్ కాకపోతే ఎన్పిఏ అంటారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అకౌంట్లో పడ్డవాళ్ళు టెక్నికల్గా ప్రభుత్వానికి బ్యాంకు నివేదిక పంపించకపోతే మీరు వెంటనే బ్యాంకులకు వెళ్ళి సంప్రదించాలని, అదేవిధంగా ఆధార్ కార్డు తప్పిదాలని సరిచేసుకోవాలని, 12/12/2018 తర్వాత ఈ రోజు వరకు రుణం తీసుకున్న వాళ్ళకందరికీ రుణమాఫీ వస్తుంది. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ఎల్లంపల్లి, మానేరు జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. కడెం ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు ప్రజలెవరూ వెళ్లకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టులు గేట్లు ఎత్తి 2,20,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదలడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతం నుండి మరో 1,50,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో అధికారులు 30 గేట్లను ఎత్తి 6,60,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి విలువ 18 టీఎంసీలకు చేరింది. శ్రీరామ్ సాగర్ నుండి వరద వచ్చే అవకాశం ఉందని ఎల్లంపల్లి ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు ప్రాజెక్టు నిండుకుండలా మారి మత్తడి దూకుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా పాల్వంచవాగు, సిద్దిపేట జిల్లా కూడవెల్లి వాగుల వరద నీరు ప్రాజెక్టులోకి భారీగా రావడంతో ఎగువ మానేరు నీటి నిల్వ సామర్థ్యమైన 31 అడుగుల మేరకు నీరు చేరింది. నీరు ప్రాజెక్టు మత్తడి దూకుతూ ఉండడంతో పర్యాటకులు ఎవరూ ఆ దిశగా వెళ్లకుండా అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కడెం ప్రాజెక్టు నుండి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉండడంతో వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం సంతోషిమాత ఆలయాన్ని ఆనుకొని పుష్కర ఘాట్లపై నుండి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో భక్తులు నదిలోకి వెళ్లకుండా ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నది ఒడ్డున బారికేడ్లను ఏర్పాటు చేశారు. నదీ తీర ప్రాంతాల గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు వరద పెరగడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ధర్మపురి వద్ద గోదావరి ఉధృతి మరింత పెరగనుంది.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మానేరు పరివాహక ప్రాంతం నిండుకుండలా మారింది. గుంపుల శ్రీ రామభద్ర బ్రిడ్జి వద్ద మానేరు నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మత్స్యకారులు, పరివాహక రైతులు మానేరు ప్రాంతానికి వెళ్లవద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పుత్కపల్లి ఎస్ఐ అశోక్ రెడ్డి, ఓదెల తహసీల్దార్ యాకన్న ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంతిని, గోదావరి పరిసర ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ చైర్మన్ కు పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతం వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వారి వెంట ఆర్డీఓ హనుమాన్ నాయక్, తహసీల్దార్ రాజయ్య ఉన్నారు. శ్రావణ మాసం చివరి రోజు సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయాన్నే సమీపంలోని ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. సోమవారం కావడంతో శివాలయాల్లో వేద పండితులు విశేష పూజలు చేశారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలోని హనుమాన్ సహిత శివాలయంలో శ్రావణమాస చివరి సోమవారం పొలాల అమావాస్య ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు నిట్టూరి సతీష్ శర్మ ఆధ్వర్యంలో శివునికి అభిషేకాలు, అర్చనలు చేశారు. మహిళలు ఇంటి నుండి తెచ్చిన జలంతో శివునికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. మాజీ సర్పంచ్ తులా మనోహర్ రావు, ఆలయ చైర్మన్ దోమటి రవి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకొని చివరి సోమవారం, అందులో ఈరోజు అమావాస్యతో కూడుకున్నటువంటి సోమవారం సోమతి అమావాస్య అంటారు. అలాంటి పర్వదినం రోజున ఈరోజు గ్రామ ప్రజలందరి సమక్షంలో, గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలాగే అన్నపూజ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి దేవాలయము కేవలం ఒక ఆంజనేయ స్వామి దేవాలయం మాత్రం ఉండేది. కానీ గ్రామ ప్రజలు, పెద్దలు, దాతలు అందరి సహకారంతో ఎంతో వైభవంగా ఈ పెద్దపల్లి జిల్లాలోనే లేనటువంటి దేవాలయాన్ని గ్రామ ప్రజల సహకారంతో నిర్మించుకోవడం జరిగింది. ఆ దేవాలయంలో ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, అలాగే ప్రతి సంకష్ట చతుర్థికి దాతల సంపూర్ణ సహకారంతో దేవదేవుళ్ళ సముదాయంతో ప్రతిష్టమైన, జిల్లాలో ఎక్కడో లేని విధంగా విశిష్టంగా దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఆ దేవాలయంలో ఒకటిగా ఈరోజు శివాలయంలో శ్రావణ మాసాంతం సోమవారం రోజు, అలాగే అమావాస్య ఒక విశిష్టమైన వేడుకలా జరుపుకునే ఈ కార్యక్రమంలో మొట్లపల్లి గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్మించుకోవడం జరిగింది. అన్నప్రసాదము, ప్రత్యేక పూజలు, హారతులు, ఇలాంటి ప్రత్యేక పూజలతో ఈ గ్రామ ప్రజలు, భక్తులందరూ కూడా పాల్గొని ఆ దేవదేవుణ్ణి కోరుకోవడం జరిగింది. ఆ శివాని చూపు, చల్లని చూపు ఈ గ్రామ ప్రజలపైన. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ చివరి సోమవారం పొలాల అమావాస్య సందర్భంగా విశేష పూజలు చేశారు. ఆలయ అర్చకులు మెట్టు రామశర్మ నేతృత్వంలో ఉమామహేశ్వరులకు జలాభిషేకం, అర్చనలు గాలించారు. గ్రామస్తులు ప్రతి ఇంటి నుంచి ఒక బిందె చొప్పున తెచ్చిన జలంతో స్వామివారిని అభిషేకించారు. శ్రీ వేణుగోపాల స్వామి భజన సంఘం సభ్యులు నెల రోజుల నుంచి ఆలయంలో 5 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు బాలబాలికలకు భజనలు చేయించారు. చివరి రోజు వారందరికీ జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జినుక తిరుపతి, మంజుల, పరశురాములు గౌడ్తో పాటు మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటించారు. నిన్న కురిసిన భారీ వర్షానికి పలువురి ఇండ్లు కూలిపోగా వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం తరపున 50,000 నగదు సాయం అందజేశారు. ఆయా కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ తిప్పాపూర్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి గసికంటి ఎల్లవ్వకు చెందిన ఇల్లు కూలిపోగా వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించారు. ప్రభుత్వం తరపున 50,000 ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. నిన్నటి రోజు కురిసిన వర్షాల వల్ల ఎక్కడెక్కడైతే ఇబ్బందులు తలెత్తినాయో ఆ ఇబ్బందిని అధిగమించడానికి బ్రిడ్జిల నిర్మాణం దగ్గర ఎక్కడన్నా ఇబ్బంది తెగిపోయినా, రోడ్లు తెగిపోయినా, చెరువులకు అక్కడక్కడ ఇబ్బంది అయి బొంగలు పడ్డా వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన మళ్లీ చేపట్టాలని చెప్పని ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుంది. నిన్నటి రోజే నిమ్మపల్లికి, మూలవాగు పైన నిజామాబాద్, వెంకట్రావుపేట అనేక ప్రాంతాల్లో కూడా స్వయంగా ప్రభుత్వ పక్షాన్ని పరిశీలించి నిన్నటి రోజు మీరు అందరు గమనించి కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా కలెక్టర్ గారి నాయకత్వంలో ఓవైపు ఎస్పీ గారు మేము ప్రజా జీవితంలో ప్రజా సేవకులంగా మాకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే సిబ్బందిని పెట్టి రాత్రంతా పర్యవేక్షించడం జరిగింది. ఇప్పటికి కూడా ఎక్కడైనా అంటే ఏదైనా ఇంటి నష్టము ఎక్కడైనా అనుకోకుండా వర్షాలకు కూలిపోయినట్టయితే ఇమీడియట్లీ స్థానిక పంచాయత్ సెక్రటరీ దృష్టికి కానీ లేదా రెవెన్యూ అధికారుల దృష్టికి కానీ తీసుకొచ్చినట్టయితే ఇమీడియట్లీ వాళ్ళకు రిలీఫ్ మెజర్స్ అంటే ఆ ఇంట్లో నుంచి ఫస్ట్ వాళ్ళని తరలించి ఎక్కడైనా టెంపరీ క్యాంపులో పెడతాం. దాంతోపాటు వాళ్లకు ప్రభుత్వం నుంచి తగు నష్టపరిహారం అనేది ఇప్పించడం జరుగుతుంది. మరియు ఇక్కడ కూడా ఈరోజు చూసాం మనం, తను ఒంటరిగా ఉంటున్నటువంటి ఒక మహిళా ఇల్లు పూర్తిగా పడిపోయింది. మరి తనకు ఈరోజు తక్షణ సహాయం కింద ప్రభుత్వం నుంచి కొంత డబ్బు ఇప్పించడం జరిగింది. భవిష్యత్తులో ఆమె ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి అవసరమైనటువంటి సహాయ. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామానికి చెందిన నేరేళ్ల సరోజన, మల్యాల రాజేశం ఇండ్లు భారీ వర్షానికి కూలిపోగా ఆ ఇండ్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కట్టలింగంపేట గ్రామంలోని గురునాథం చెరువు అలుగు వరద తాకిడికి కూలిపోయిన రోడ్డును పరిశీలించారు. సనుగుల గ్రామంలో వరద ఉధృతికి కోతకు గురైన రోడ్డును, పొలాలను పరిశీలించారు. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మూలవాగు అవతలి వైపున ఉన్న పొలాల వద్దకు వెళ్లేందుకు వేములవాడలోని మంజునాథ ఫంక్షన్ హాల్ పక్క నుంచి కల్వర్టర్ నిర్మించాలని కోరుతూ రైతులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 100 సంవత్సరాల క్రితం నుండి మారుపాక, సుద్దాల, మంగళపల్లి పొలాల వద్దకు వెళ్లేందుకు బండ్లబాట ఉండేదన్నారు. ఇప్పుడు ఆ మార్గంలో వెళ్లేందుకు వెళ్లేకుండా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు చుట్టూ ప్రహారీ నిర్మాణం చేశారని వాపోయారు. ప్రస్తుతం మంజునాథ్ ఫంక్షన్ హాల్ పక్క నుండి వాగుదాటి పొలాలకు చేరుకుంటున్నామని తెలిపారు. వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వర్టర్ నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు. లేకపోయినా అందులో నుండి బఫర్ జోన్ కింద కొంచెం ల్యాండ్ ప్రకటించి వాగు నానబోసి రోడ్డు కొట్టి దానికి కనెక్టివ్ బండల మీదకి రోడ్ వేయాలి. బండల మీద అయితేనే రోడ్ ఉంటుంది. ఎందుకంటే బండ బండ్లబాట నడిచింది బండ్లబాట ప్రకారం నడవాలంటారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేశారని, ఆయన అమలు చేసిన పథకాలు చిరస్థాయిలో నిలిచిపోయాయని ఆ పార్టీ నాయకులు కొనియాడారు. యువత రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడవాలని వారు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేశారని గుర్తు చేశారు. మహిళలకు పావలా వడ్డీ రుణాలు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో చారిత్రాత్మకమైన పథకాలు అమలు చేశారని కొనియాడారు. ఆనాడు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పేదలకు, పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక వారి కండగా నిలబడుతూ ప్రశ్నించే గొంతుకగా మండు టెండల్లో
పాదయాత్రను చేస్తూ ఎక్కడికక్కడ ప్రజా సమస్యల్ని ప్రభుత్వం తీసుకొని వెళ్తూ ప్రభుత్వం యొక్క ఆనాటి పాలకుల యొక్క దమన నీతిని ఎండగడుతూ జగిత్యాల జిల్లా ధర్మపురిలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నంది చౌక్ వద్ద వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దినేష్, ఉపాధ్యక్షులు వేముల రాజేష్, పట్టణ అధ్యక్షులు రాజేష్, సీనియర్ నాయకులు ప్రసాద్, సుముఖ్, సత్యనారాయణ పాల్గొన్నారు. వారిని ఒకసారి స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వారు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కు చేసినట్టు సేవలు పేద ప్రజానికానికి వారు 2004 నుంచి 2009 వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని విషయాల్లో పేద ప్రజల విషయాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు చంద్రమౌళి, అధ్యక్షుడు రాజు, సీనియర్ నాయకులు రాజం, కాంతయ్య, దేవానందం పాల్గొన్నారు. వర్ధంతి చేయడం జరిగింది. వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా ప్రెస్ మిత్రులకు నమస్కారాలు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఇలా ముందుండి పనిచేస్తూ పథకాలు, ఉపాధి హామీ పథకము కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఇట్లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన ఘనత ఎవరిదంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే. ఇలా ఆయన పెట్టినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తర్రి మనోహర్, ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్, బీసీసీఎల్ అధ్యక్షులు గండి నారాయణ, రాజ్ కుమార్, ఎర్రం గంగనరసయ్య, గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉచిత వైద్యం అయితేనేది, అదేవిధంగా రాజు గృహకల్పన అయితేనేది, ఆరోగ్యశ్రీ పథకం అయితేనేది, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు రైతాంగం ఇవాళ రైతులు ఉత్సాహంతో ఇవాళ వ్యవసాయం చేసుకోవడానికి ముందుకు వస్తున్నారంటే రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రుణమాఫీ అయితేనేది, రైతు గిట్టుబాటు అనేది, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ప్రజలకు చేసిన మేలు ఇప్పటికీ స్మరించుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ అర్బన్ మండలంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షులు కనకయ్య, పోరెడ్డి రవీందర్, విద్యాసాగర్, ఎర్రం సత్తయ్య, ప్రదీప్, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. వారు ఈరోజు మన మధ్యలో లేకున్నా మరి వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి వారు ఏదైతే ఏ ఆశయ సాధన కోసం అయితే మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీగా ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కానీ, రాయలసీమ కానీ, ఆంధ్ర కానీ 3 ప్రాంతాలను మరి ఆనాడు 2 సార్లు పార్లమెంట్ ఎన్నికలు వారి నాయకత్వంలో జరిగితే రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తిలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రామస్వామి ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు నాగం కుమార్, లింగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, ముకుందరెడ్డి పాల్గొన్నారు. నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారు 14 సంవత్సరాల క్రితం రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ అకాల మరణం చెందడం అప్పుడు ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టాన్ని జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ దివంగత మహానేత ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ రోజు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కూడా. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతేకాకుండా ఆయన ఏదైతే హామీ ఇచ్చారో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అయిన వెంటనే నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఈ కాలంలో కూడా రైతు రుణమాఫీ చేసిన ఘనత ఆయనకి దక్కింది. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ అనేది పేద బడుగు బలహీన వర్గాలకు ఏదైతే
ఆయనే అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడైతే 1 వ్యాధి పెట్టారో అప్పుడు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బీజేపీ పట్టణ అధ్యక్షులు కూకట్ల నాగరాజు అధ్యక్షతన వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి అసెంబ్లీ ప్రముఖ పోల్సాని సంపత్రావు, టౌన్ ఇన్ఛార్జ్ ఎర్రోల శ్రీకాంత్ హాజరై సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ బీజేపీ బూత్ అధ్యక్షులు చిట్టవేని సదయ్య, శేఖర్ మాస్టర్, ఎలవేని తిరుపతి, పవన్, గుడ్ల వెంకటేష్, వలస సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా గత 5 రోజులుగా ఆర్ఎంపీ వైద్యులు సేవలు నిలిపివేయడంతో పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి టు జగిత్యాల ప్రధాన రహదారిపై పలువురు రాస్తారోక చేపట్టారు. పెద్దపల్లి రూరల్ మండలం బోంపల్లిలో అనేక మంది విషజ్వరాల బారిన పడగా అత్యవసర సేవలు అందక మంచానికే పరిమితమవుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామాల్లో ఆర్ఎంపీల సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అడిపోతే 400 ఫీజులు ఏంటంటే టెస్ట్ చేయడు. నేను చేసుకోవాలి 400 పైకి. ఆ 400 పైకిలలో అటు ఒక 400 పోయినాక మేము ఫీజు ఏం పెట్టుకోవాలి? మేము సపరేట్ గా పోవాలంటే 500 పెట్టినా అటు వస్తలేదు. మేము పనికి పోయి వస్తున్నాం. ఇంతంత కాలుకు తగిలినా ఇప్పుడు అక్కడికి రావాలంటే మాకు ఎమర్జెన్సీ రారు. మా మొగోళ్ళు ఉండరు. మాకు ఇంటింటికి బండ్లు లేవు. మాకు దయచేసి మాకు ఆర్ఎంపీ ఉండాలి. మా విన్నపంని మీరు పరిగణలో తీసుకొని మాకు ఆర్ఎంపీ డాక్టర్లను ఊళ్ళో చూసే విధంగా ఉంచగలరని, మరియు వారిపై ఎటువంటి కేసులు పెట్టకూడదని మేము విన్నవిస్తూ, గత 20 రోజుల వస్తుంది ఒక డాక్టరు ఆర్ఎంపీ డాక్టర్ లేకుండా పలు సమస్యలు మా ఊరి లోపలి ఎదురవుతున్నాయి. కనుక పెద్దపల్లికి వస్తే మాకు అధిక భారము ఆర్ఎంపీ డాక్టర్లు వద్దు అని పాని పక్షంలో మాకు గవర్నమెంట్ మా బొంపెల్లో కానీ ప్రతి ఒక్క విలేజ్లో కానీ ఎక్కడ కానీ గవర్నమెంట్ ఉద్యోగులను, గవర్నమెంట్ డాక్టర్లను ఇక్కడ ఉంచగలరని మా యొక్క మనవి. బొంపెల్లికి రాదు, పలు గ్రామాలకు కూడా అవసరమని మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో సిపిఐ శాఖ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడారి రాములు మాట్లాడారు. రాబోయే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ ఏఐటీసీ నుంచి అభ్యర్థులు పోటీలో ఉంటారని ప్రకటించారు. అనంతరం సిపిఐ రుద్రంగి శాఖ కార్యదర్శులుగా లావుడ్య, జగన్, గుగులోత్తు గణేష్ను నియమించారు. ఈ సమావేశంలో నాయకురాలు కటుకూరి రాజేశ్వరి, అల్లూరి గణేష్, మల్లేష్, రాజు, శేఖర్ పాల్గొన్నారు. కార్మిక ప్రజా సంఘాల నిర్మాణం బలోపేతం కోసం ఈరోజు నూతనంగా పార్టీ సబ్ కమిటీ, అదేవిధంగా మండల కమిటీ ఈ యొక్క ప్రాంతంలో కార్మిక సంఘాల సబ్ కమిటీ వేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో రుద్రంగిలో ఎంతోమంది అమాలి డ్రైవర్ యూనియన్ కార్మికులు కూలీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. గత 40 ఏళ్ళుగా పనిచేసి 50 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి సంఘాలు ఇలా ప్రధానంగా చూస్తే మేము గతంలో కూడా చెప్పడం జరిగింది. స్థానికంగా ఉన్న కార్మికులకు వలస కార్మికులు వచ్చి పని దొరకడంలో లోపాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని సవరణ చేయాలని కూడా గతంలో చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వం పెడసేవన పెట్టి కార్మికుల ఒక ఉపాధిని దెబ్బకొట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే మేము కోరేది, ఈ ఒక ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నికలు రాష్ట్ర కమిటీ పర్యవేక్షణను నిర్వహించారు. ఎన్నికల్లో పూగల విజయ్ కుమార్ ప్యానెల్కు 153 ఓట్లు రాగా రెడ్డి భాస్కర్ ప్యానెల్కు 110 ఓట్లు వచ్చాయి. దీంతో 43 ఓట్లతో విజయ్ కుమార్ ప్యానెల్ విజయం సాధించినట్టు ప్రకటించారు. అధ్యక్షులుగా పూగల విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ఇర్ఫాన్, జిల్లా కోశాధికారిగా అల్లం సతీష్ కుమార్ను ప్రకటించారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి జిల్లా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.